దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మళ్ళా ఈ రాత్రి ఆయన సన్నిధిలో మనం ఉండడానికి దేవుని ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యంలో నుండి లూకా రాసిన శుభవార్త యొక్క సువార్త కొన్ని సంగతులు ఈరోజు మనం తెలుసుకుందాం. 2వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము. అందరూ కూడా బైబిల్ తెరిచి 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఒకసారి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే కానవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలో చుట్టబడి ఒక తొట్టులో పండుకున్నట్టు మీరు చూచెదరని వారితో చెప్పారు. చాలండి. ఈ లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన మాటను మనం ధ్యానం చేద్దాం. మీకు లేక నీకు తెలుసా యేసు ఎవరో అనేటువంటి మనము వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గతించినటువంటి వారాల్లో మనము ఈ అంశం మీద మనం ధ్యానం చేసిన విషయాలు అనేకమైనవి ఉన్నాయి. నీకు తెలుసా యేసు ఎవరో అనే అంశం మీద మనము చెప్పుకున్నప్పుడు ఆయన మంచి ప్రేమికుడని, అలాగే మరొక వారంలో మంచి శ్రామికుడని, ఈ తర్వాత మంచి వైద్యుడని మనము ధ్యానం చేశాం. ఈరోజు మరొక చక్కటి విషయంతో మనము ఆయన సన్నిధిలోకి మనం రావడం జరుగుతుంది. యేసు ఎవరో తెలుసా? సర్వప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంశంలో మంచి రక్షకుడు అనే విషయం మనకి ధ్యానం చేయబోతున్నాం. దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పబడింది. ఇక్కడ మనం ధ్యానం చేయబోతున్న మాట ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకంలో జన్మించినప్పుడు ఈ లూకా సువార్త 2వ అధ్యాయం అంతటిలో కూడా మనం చూసినప్పుడు, ఆయన పుట్టినప్పుడు ఈ 11వ వచనంలో దేవదూతలు పరలోకమును దిగి వచ్చి భూమి మీద యేసు అనే ఒక రక్షకుని గురించి మాట్లాడిన సందర్భం అని కనబడుతూ ఉంది. అయితే నీకు తెలుసా యేసు ఎవరో అనే చక్కటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఆయన మంచి రక్షకుడు అనే విషయాన్ని మనకి అర్థమవుతుంది. ఈ లోకంలో మనుషుల్లోనూ దైవాలలో కూడా చెప్పుకున్నటువంటి వారు, రక్షకులు అని చెప్పుకున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే ఈ రాత్రి మనకి
అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, రక్షకులు అంటే శారీరకంగా ఒక సెక్యూరిటీ కలిగిన రక్షకులు అనేటువంటి వారు ఉండవచ్చునేమో కానీ ఆత్మ సంబంధమైనటువంటి రక్షకుడు యేసు ఒక్కడే. ఆయనే మంచి రక్షకుడు. ఆయనే మంచి రక్షకుడు అని మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈ లోకంలో సర్వమానవాళి ఎవరైతే ఉన్నారో, భూమి మీద పుట్టింది మొదలుకొని ఆదాము మొదలుకొని ఇప్పుడు వరకు కూడా జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పాపములను క్షమించడానికి, వారి పాపముల నుండి రక్షణను నడిపించడానికి, పాపం నుంచి విడిపించడానికి, పాప బంధకాల నుంచి కాపాడడానికి యేసు ఒక్కడే ఆయన కనపడుతూ ఉన్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనము మంచి రక్షకుడని యేసుక్రీస్తుని గురించి ఆయన ఏం చెప్పాడనే విషయాన్ని గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయన గురించి ఏం చెప్పబడింది అంటే, మత్తయి సువార్తలో 2వ అధ్యాయం కాదండి, 1వ అధ్యాయమే, 1వ అధ్యాయము మనము చూద్దాం. 20 వచనం నుంచి కిందికి కొంచెం చదవండి. అతడు ఈ సంగతిని గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువుకు స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియ చేర్చుకున్నట్టుకు భయపడకుము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టును. ఇక్కడ తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. అవును, ఈ లోకంలో పాపముల నుండి విడిపించగలవాడు ఎవడు లేడు, పాపములను పరిహరించేవాడు ఎవడు కూడా లేడు. అందుకే నీకు తెలుసా యేసు ఎవరో అనే అంశంలో యేసు మంచి రక్షకుడు అనే విషయాన్ని మనము తెలుసుకుంటున్నాం ఈ రాత్రి. యేసుక్రీస్తు ప్రభులు వారు సర్వ మానవాళి కొరకై ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఆయన ప్రతి ఒక్కరి యొక్క పాపముల నిమిత్తం ఆయన తన యొక్క ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని ప్రోక్షించి వారి వారి పాపములను క్షమించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకి తెలుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రాత్రి కాలంలో దేవదూత చెప్తూ ఉంది యేసోబులకు మాట్లాడుతూ ఒక విషయాన్ని, తన ప్రజల వారి పాపములను రక్షించడానికి ఆయన పుట్టి ఉన్నాడు. ఎవరు తన ప్రజలు అంటే దేవుని బిడ్డలారా, మత్తయి చెప్పినట్లుగా ఎవరు ఆయన ప్రజలు అంటే యూదులైన వారు తన ప్రజలు. అంత మాత్రమే కాకుండా ఆయా ప్రవచనాల ప్రకారంగా మనం చూస్తే ఆయన సమస్తమైనటి వారందరి కొరకు వచ్చారని దేవుని యొక్క వాక్యంలో రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో చెప్పబడిన మాట మనం చదువుకుంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి అవును, కనుక ఏ భేదము లేదు. ఆయన ఒక యూదుల కొరకే కాదు, కానీ అక్కడైతే యూదుల గురించి చెప్తూ ఆయన మాట్లాడుతున్న మాట అందరికీ వర్తిస్తున్నది విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ సర్వమానవాళి వారి యొక్క పాపము అదస్తా గనుక ఈ సమయంలో
దేవుని యొక్క లేఖన వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటి అంటే, ఏ వేదము లేదు, ఏ వేదము కూడా లేదు. ఈరోజు నీ పాపములు క్షమించడానికి ఎవరైనా ముందుకు వచ్చే వారు ఎవరైనా ఉంటే వారి వారి యొక్క పాపములు క్షమించడానికి ఎవరికి శక్తి సరిపోదు. ఎందుకో తెలుసంటే, వారు దైవమై ఉండాలి, దేవుడై ఉండాలి. ఆ రక్తము మానవాళి యొక్క పాపము క్షమించగల శక్తినై ఉంటేనే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము రక్షణ పొందలేము, రక్షించబడలేము, పాపము క్షమించబడలేము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలో చెప్పిన మాట ఏంటో తెలుసంటే, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. ఈ పాపము అనేది దేవుని బిడ్డలారా మానవాళికి ఇదిగో దేవుని లేఖన ప్రకారంగా ఆలోచన చేస్తే ఆదాము నుండి భూమి మీద ఉన్న అందరికీ కూడా పాపము సంక్రమించిందని బైబిల్ గ్రంథంలో మనకి రోమీయులకు రాసిన పత్రికలో చెప్తున్న మాట ఒకసారి ధ్యానం చేద్దాం. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక తెరవండి. దేవుని వాక్యంలో నుండి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము చూడండి. 5వ అధ్యాయము 12వ వచనాన్ని చదవగలరా? ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును ఈ లోకములకు ఎలాగ ప్రవేశించిందో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైనట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఇలాగ మానవాళ్ళందరూ కూడా ఒక మనిషి ద్వారా ఏం జరిగిందంటే పాపం సంక్రమించడం జరిగింది. కనుక ఆ మానవుల్ని రక్షించడానికి ఈ లోకంలో ఎవ్వరికి శక్తి సరిపోదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి ఒక్కరికి మాత్రమే సరిపోతుంది. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మాత్రమే సరిపోతుందని, ఆయన మాత్రమే విమోచించగలడని, ఆయన మాత్రమే రక్షణలోని మనల్ని తీసుకురాగలడని, ఆయనే మంచి రక్షకుడని, నరకము నుండి పాతాళము నుండి మరి దేవుని యొక్క భయంకర ఉగ్రత నుండి కాపాడగల శక్తి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా జరుగుతుంది. కనుక అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన లోకంలోనికి ఆయన వచ్చి తన యొక్క ప్రాణాన్ని బలిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే మత్తయి సువార్తలో మరొక మాట రాయబడింది. అందరూ కూడా బైబిల్ తెరవండి. మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 20వ అధ్యాయము 20వ అధ్యాయము 20వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా ఎన్నో జాగ్రత్తగా విమోచన క్రయధర్ముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాడు. అందరూ కూడా దేవుని స్తోత్రం చెప్తారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు వచ్చాడు అంటే అనేక ప్రజల యొక్క పాపములను
రక్షించడానికి, పాపములను రక్షించడానికి యేసుక్రీస్తు ఆయన వచ్చాడు. అంతేకాకుండా ఆయన ఒక్కడు మాత్రమే క్షమించగలడని చెప్పేసి దేవుని యొక్క లేఖన వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన లోకంలో ఆయన జన్మించినప్పుడు దేవుని యొక్క దూతల ద్వారా చెప్పడిన మాట ఏంటంటే, ఇదిగో నేడు మీ కొరకు పుట్టి ఉన్న రక్షకుడు, ఆయనే మంచి రక్షకుడు అని తెలియజేస్తుంది. కనుక ప్రియులారా, ఇంకా కొన్ని వచనాలు మనము ఈ రక్షణ గురించి మనం మాట్లాడుకుంటే తిమోతికి రాసిన పత్రిక నుంచి కూడా మనం చదువుకున్నాం. తిమోతికి రాసిన పత్రిక అందరూ కూడా తెరిచి చూడండి. 2వ పత్రిక 2వ అధ్యాయము తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక అండి, అందరు తెరవండి. మొదటి పత్రిక, తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారులందరి కొరకు విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదిను మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానము గలవారై ఉండవలనని నిశ్చయించుకుంటున్నాడు. దేవుడక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడని. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను సమర్పించుకున్నాడు. సాక్ష్యము సరిపోతుంది. మీరు గమనించండి, ఇక్కడ వాక్యములో తిమోతికి రాసిన పత్రికలో రాయబడిన ఈ మాటలు మనం చాలా గమనించినట్లయితే, మనము సంపూర్ణ భక్తియును మాన్యతను కలిగే వారై మనం సుఖముగా బ్రతుకు నిమిత్తము అని ఇక్కడ మాట్లాడు. అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన చేసే విషయంలో మనుషులందరి కొరకు చేయాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు చేయాలి, కృతజ్ఞతలు చెల్లించాలి అంటూ హెచ్చరిస్తూ అన్నాడు. తెలుసా, ఇది మంచిదియును మన రక్షకుడి దేవుని దృష్టికి అనుకూలమైనది అంటే మన రక్షకుడైన యేసుక్రీస్తునకు అనుకూలమైనది. అవును, ఆయనని లోకరక్షకుడని మనకి అర్థమవుతుంది పిల్లారా. కనుక ఈ లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు ఆయన ఏం చేశాడో తెలుసంటే సమర్పించుకున్నాడు. లేక ఆయన మరణము నొందడానికి ఆయన ఏం చేశాడంటే సమర్పించుకున్నట్లుగా అని ఇక్కడ మనకి చదువుకున్న భాగంలో కనబడుతూ ఉంది. ప్రియులారా, ఇంత మంచి దేవుడు, ఇంత మంచి రక్షకుడు ఎవరున్నారు ఈ లోకములో అంటే ఎవరు లేరు కానీ యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ లోకములో ఆయన రాజ్యములో చేరడానికి, ఆయన రాజ్యములోనికి వెళ్ళడానికి రక్షణ అనేది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకి లభించింది. కనుక ప్రియులారా, మనము ఏం చేయాలి అని అంటే ఆ రక్షకుడు యేసుక్రీస్తుని మనము అంగీకరించాలి. ఆ రక్షకుడు యేసుక్రీస్తుని మనము ప్రార్థన చేయాలి. ఆ రక్షకుడు యేసుక్రీస్తు నామములో అనేకమైన ప్రజల కొరకు మనం ప్రార్థన చేయాలి. విమోచన క్రయధనముగాను ఆయన వచ్చినట్లుగా మనము ఎక్కడంటే మత్తయి సువార్త 20:22 మనం చదువుకున్న భాగంలో మనం చూస్తున్నాం. ఆయన ప్రజలందరి కొరకు ఏమయ్యాడు అని అంటే, ప్రజలందరి కొరకు ఆయన ఏమయ్యాడు అని అంటే క్రయధనముగా తనను తాను ఏం చేస్తున్నాడు, దేవునికి అనగా ఆయన అర్పించుకున్నట్లుగా
మనం చూస్తున్నాం ప్రియులారా. ఈ రాత్రి కాలంలో వాక్యంతో మనము ఆలోచించాలి. మన వల్లే రక్షణ పొందవలసిన వారు, మన వల్లే అనేక మంది మార్చబడవలసిన వారు, మన వల్ల అనేక మంది అనగా శాప నరకము నుండి విడిపించబడవలసిన వారు అనేక మంది ఉన్నారు. చాలా మంది ఏమైపోతున్నారంటే ఈ లోకములో అనగా నాశనం అయిపోయి నరకములోకి వెళ్ళిపోతున్నారు. వాడికి అదే మోక్షం అనుకుంటున్నారు. నరకము అని దాని గురించి వాళ్ళు అనుకుంటున్నారు. నరకం అనేది చాలా భయంకరమైందండి. ఆ నరకం నుండి తప్పించేవాడు ఎవరు లేరు, కానీ యేసు అనేది మంచి రక్షకుడు తప్ప ఎవరు లేరు. అందుకని దేవుని బిడ్డలారా, ఏ రక్తమును కూడా మానవాళికి సరిపోనంటి శక్తి యేసు రక్తము తప్ప ఇంకేది లేదని మనం అర్థం చేసుకోవాలి. అందుకే దేవదూతలు ఏం చేసినాయో తెలుసండి దేవుని బిడ్డలారా, ఆ యొక్క కాపరి దగ్గరికి వెళ్ళి ఆ కాపరి దగ్గరికి వచ్చి నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్తున్నారు. ఎందుకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అంటే కనుక రక్షణ కొరకు, పాప క్షమాపణ కొరకు, పాపము నిమిత్తం ప్రాయశ్చిత్తము కొరకు వారు అనిపిస్తున్నండి గొర్రెల యొక్క బలులను ఇక్కడితో ఆగిపోతాయి. అందరూ స్తోత్రం చెప్పండి. పశువుల యొక్క లేక మేకల యొక్క గొర్రెల యొక్క ఏమవుతుందంటే ఆ యొక్క మరి బలులు ఆగిపోతాయి. ఎందుకంటే యేసు క్రీస్తు అనేటువంటి ఒక్కడు ఉన్నాడు. ఆయన రక్తమే మనుషులందరికీ సరైనదని దేవుని వాక్యంలో ఏప్రిల్కి రాసిన పత్రికలో కూడా ఈ విషయాలు మనకి తెలుస్తున్నాయి. ఏప్రిల్కి రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. అది కూడా ఆ లేఖనంలో నుండి ఈ విషయాన్ని కూడా మనం చదువుకుందాం. దయచేసి అందరూ కూడా 9వ అధ్యాయము చూడండి. 9వ అధ్యాయము మనం చదువుదాం. 12వ వచనం నుంచి ఒకసారి కిందకి చదువుదాము. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తము చేత, అంటే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సొంత రక్తము చేత, ఆయన తన యొక్క శరీరంలో ప్రతి రక్తపుట్టును మరి ఆయన సర్వ మానవాళి కొరకే ఆయనే బలైనట్లుగా మనకి కనబడు. స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించును. ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదోడ మూడు చల్లటియు శరీర శుద్ధి కలుగుతున్నట్లు వారిని పరిశుద్ధపరచబడిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవుని నిర్దోషముగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము మధ్యసరిని పైన తన స్వరక్తం అని చెప్పేసి ఇక్కడ రాశాడు. కనుక కిందకు వచ్చేటప్పుడు క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ కిలి విడిచి జీవము గల దేవుని యొక్క సేవించుటకును మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ఆ రక్తము యేసు రక్తము కనుక మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. మన మనసు చాలాసార్లు ఎన్నో రకాలుగా పాపంలో పడిపోతుంది. పాపంలో మనం జీవిస్తాము. ఈ మనస్సాక్షిని శుద్ధి చేయబడడానికి, ఈ మనస్సాక్షి పరిశుద్ధపరచబడడానికి క్రీస్తు యేసు రక్తము ఒకటి మాత్రమే మనకి ఉపయోగపడుతుందని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది ప్రియులారా. కనుక ఈ రాత్రి కాలంలో మన మనస్సాక్షిని యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తం చేత శుద్ధి చేసుకోవాలి. పౌలు గారు కూడా చాలాసార్లు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడంటే అపోస్తుల కార్యంలో పత్రికలో కూడా చెప్తున్నాడు. ఏంటో తెలుసంటే మన మనస్సాక్షి నిర్దోషంగా ఉండడానికి యేసుక్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణమే మనకి ఎంతో దేవుని బిడ్డలారా అవకాశం అని తెలియజేస్తుంది ప్రియులారా. కనుక ఈ రాత్రి కాలంలో దేవుని వాక్యం వింటుందంటే దేవుని ప్రజలండి మీరు మీ యొక్క పాపముల నిమిత్తం మీ యొక్క మనస్సాక్షిని దేవుని ఎదుట ఏం చేసుకోవాలి తెలుసా? దేవుని ఎదుట యేసుక్రీస్తు రక్తంతో శుద్ధి చేసుకోవాలని లేఖనం తెలియజేస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో చెప్పే మాట ఏంటో తెలుసంటే ఈ యొక్క రక్షకుడు లోకరక్షకుడు, ఈ రక్షకుడు పాపములను పరిహరించే రక్షకుడు, మంచి రక్షకుడు. కనుక
ఈ రాత్రి మనము ఆయన యొక్క పాదాల దగ్గర మన పాపం నిమిత్తమై మనం ఏం చేసుకుందామో తెలుసంటే కడుక్కోవడానికి ఇష్టపడదాం. ఆయన సన్నిధిలో మనము నిర్దోషులుగా ఉండడానికి ఆయన రక్తము చేత మనమందరం కూడా మనం శుద్ధి చేసుకోవడానికి ఇష్టపడదాం. కనుక ప్రియ దేవుని బిడ్డలైన మనము ఆయన సన్నిధిలో ఇంకా అనేక విషయాలు దేవుని గ్రంథంలో మనకి చెప్తూ ఉంది. కనుక మనం సాతాను శక్తులను విడిపించబడడానికి ఆయన రక్తం చాలా అవసరమైంది. కనుక ఆయన రక్షకుడుగా ఈ లోకానికి రావడానికి సాతాను శక్తి నుంచి కూడా విడిపించి, అంతేకాకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ లోకముల నుండి మనందరినీ కూడా పరలోక రాజ్యంలో తీసుకువెళ్ళడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని కొలస్సీలకు రాసిన పత్రికలో మనకి కనబడుతూ ఉంది. 1వ అధ్యాయము చూద్దాం. 13వ వచనం 14 చూద్దాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి, మీరు గమనించండి ఇక్కడ చెప్పిన వాళ్ళు ఏ యొక్క అధికారం నుండి? అంధకారం. అదే ఆ అంధకారం నుంచి ఆయన ఏం చేయాలనుకున్నాడంటే మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చేది పౌలు గారు చెప్తాడు. ఇంకా చదువుదాం. విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యం నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనమును అనగా పాపక్షమాపణ కలుగుతూ ఉంది. ఇక్కడ కూడా పాపక్షమాపణ కలుగుతుంది, విమోచన కలుగుతుంది. దేవుని రాజ్యంలోనికి ఏం చేయబడుతున్నారంటే మనందరూ కూడా యేసుక్రీస్తు రక్త పురుషుల ద్వారా దేవుని రాజ్యంలోనికి వాళ్ళు వెళుతున్నారు. అంధకార సంబంధమైన అధికారం నుంచి, సాతాను యొక్క అధికారం నుంచి విడిపించబడిన వారిగా మనము ఉంటూ ఉన్నామని దేవుని వాక్యం చదివిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలంలో వాక్యం ఉంటున్న మీ జీవితంలో మనందరం ఈ రోజున క్షమించబడ్డాము అంటే, మరి విడిపించబడ్డాము అంటే, లేక సాతానిక క్రియల నుంచి మనందరం కూడా బయటపడ్డాము అంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తమే. అంత శక్తి కలిగిన రక్తము యేసు రక్తము. కనుక దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలంలో మనందరం కూడా యేసు అనే రక్షకుడిని మనం ఇంకా ఆరాధించి దేవుని స్తుతించాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ జరుగుతుంది ప్రియులారా. కనుక దేవుని వద్దకు వద్దాం, ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం, ఆయన సన్నిధిలో ప్రభుని అడుగుతాం, గణపరుద్దాం, ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందడానికి ఇష్టపడతాం. దేవుని బిడ్డలైన మనము ఇలాగ అనేక విషయాలు మనం నేర్చుకుంటే ప్రభు సన్నిధిలో మనందరూ కూడా ప్రభు వాక్యం చేతనే మనందరూ ఏం చేయబడతామంటే ప్రభు యొక్క రక్షణలోకి వెళ్ళగలుగుతామని తెలియజేయబడుతుంది. మరొక విషయాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయము 10వ అధ్యాయము 6వ వచనం నుంచి చదవండి ఒకసారి. అయితే విశ్వాసము మూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును కిందికి తెచ్చుటకు లేక ఎవడు అగాధంలోనికి దిగిపోవును అనగా క్రీస్తు మృతుల నుండి పైకి తెచ్చుటకును అని నీవు హృదయములో అనుకొనవద్దు. అదేమని చెప్తున్నది వాక్యం ఏమని చెప్తుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత వాక్యము నీ వద్దను నీ నోటను నీ హృదయములో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ తోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేచినని నీ హృదయం రక్షించిన నీవు రక్షింపబడుదువు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు అని వాక్యం చెప్పింది. ఆయన ప్రజలందరి కొరకు ఆయన ఏ విధంగా ఆయన మరణించాడు అనే విషయము లూకా సువార్త, మత్తయి సువార్త, యోహాను సువార్తలు ఆయన గురించి ఎంతగానో చక్కటి విషయాలు మనకు చెప్తాయి. అయితే ఇప్పుడు మన జీవితంలో ఆ వాక్యము
మన నోటిని ఒప్పుకొని ఆయన ముద్దులో లేచాడని మనము నమ్మిన ఎడల మనం రక్షణ పొందుతాం, లేక రక్షించబడతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ప్రభు యొక్క సన్నిధిలో చెప్పేటువంటి మాటలు ఏంటంటే, ఆయన వాక్యమును ప్రకటించినప్పుడు, ఆయన వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు నీ జీవితంలో ఏం చేసుకోవాలి తెలుసా? ఉంచుకోవాలి, హృదయంలో ఉంచుకుని ఆ మాటలను ఏం చేయాలి? నమ్మి విశ్వసించాలి. నోటితో యేసుక్రీస్తు ప్రభుని ఏంటంటే అని ఒప్పుకోవాలి. అప్పుడు నువ్వు రక్షణ పొందుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నేను ముగిస్తానికి సిద్ధపడుతుండగా దేవుని బిడ్డలారా, ఈ మంచి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుని మీరు ఏం చేస్తారో తెలుసంటే, ఆయన సన్నిధిలో ఈ యొక్క పాపముల నిమిత్తమును పశ్చాత్తాపడి ఆయన విమోచన కొరకు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలు విని, వాక్యం విని రక్షింపబడితే, రక్షణ పొందడానికి నీ నోటితో ఆయన ఒప్పుకుంటే ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడని దేవుని లేఖనం తెలియజేస్తుంది ప్రియులారా. కనుక ఇలాంటి మంచి రక్షకుడు ఈ లోకంలోని మరి ఆయన రావడం, ప్రజలందరూ నమ్మడం, ఆయనలో జీవించడం, పరలోక రాజ్యంలోకి వెళ్ళడం దేవుడిచ్చిన మహా మంచి కృపని తెలియజేస్తూ ఈ మంచి రక్షకుడిని యేసుక్రీస్తుని ఆరాధించండి, స్తుతించండి, ప్రార్థనలను చేయండి, దేవుని మహిమ పరచండి, కృపలో వర్ధిల్లండి. ఆయనే రక్షకుడని, ఆయన వద్దను అనగా మోక్షం ఉందని, ఆయన ద్వారా అంధకారం నుంచి విడిపించబడతారని, పరలోక రాజ్యంలోకి వెళతారని ఎవరైతే విశ్వసిస్తారో, నమ్ముతారో ఆ మంచి రక్షకుడిని క్రీస్తు ద్వారా పరలోకములో ఏం చేస్తారో తెలుసా? నమ్మిన వారందరూ ఉంటారు కనుక ప్రియులారా, అలా విశ్వసించండి. ప్రభు సన్నిధిలో ఆయన రాకడి కొరకు సిద్ధపడండి. పరలోకములో ఆయన సన్నిధిని ఏం చేస్తారంటే ఆయనతో కలిసి అనేక దినములు ప్రభు సన్నిధిలో మరి ఉండడం జరుగుద్ది. తరతరాలు అనగా యుగయుగాలు ఆయన యొక్క సన్నిధిలో ఆయనతో కలిసి మనం ఉంటామని తెలియజేస్తూ ఈ మాటలు ఈ వెలుగులలో ప్రభు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.